కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకి చెందిన హిమబిందు చేసిన వ్యాఖ్యలపైన కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు. హిమబిందు అనే మహిళ తనపైన చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని అన్నారు. ఆమె తన కూతురు లాంటిదని చెప్పారు. గత 4 నెలలకు ముందు హిమబిందు అనే మహిళ తన దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చిందని అన్నారు. ఇక ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో హిమబిందు సమస్యను తీర్చలేకపోయామని తెలిపారు. ఆమె సమస్య రెవెన్యూ పరిధిలో ఉందని అనేకసార్లు చెప్పానని అన్నారు. హిమబిందు పైన తనకు ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చేయమ్మా అని చెప్పింది నిజమే. కాకపోతే ఆ వ్యక్తి ఆఫీసు ముందు వచ్చి ధర్నాలు చేస్తాను, నా సమస్యలు మీరే పరిష్కరించాలి, కమిషనర్ గారు మీకే సంబంధం, మిగతా సంబంధం లేదు అని నన్ను చాలా పౌరుషంతో మాట్లాడింది. దాంతో నేను వెంటనే ఆమె దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని దాని మీద మన సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది. అలా నేను కూడా విజిట్ చేసి అన్ని పరిశీలించాను. యాక్చువల్గా ఏంటంటే మాకు మా కమిషన్ పరిధిలో లేదు, ఆల్రెడీ రెవెన్యూ సంబంధం కాబట్టి ఆ ఇష్యూని నేను వెంటనే మన రెవెన్యూ సర్వేకి లెటర్ రాసి చెప్పడం జరిగింది. అలానే ఆ తర్వాత ఎలక్షన్ పోయేటప్పుడు సుమారుగా ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడడం కానీ కలవడం కానీ జరగలేదు. అలాగే నాకు ఎప్పుడు ఫోన్లు చాలా చేసినప్పుడు నేను బిజీ వల్ల లిఫ్ట్ చేయలేదు. ఇది కేవలం ఇది అబద్ధము కావాలని నాపై అసత్య ఆరోపణలు, వాళ్ళు నా కూతురు లాంటిది, అందువల్ల ఇది కేవలం అబద్ధమైన వల్ల ఇది పత్రాలు